అలాగే వనరుల గురించి కనుక చూస్తే మనకి కేరళ, కర్ణాటక ఈ కేసర్గఢ్ ప్రాంతం గురించి వీళ్ళిద్దరూ ఘర్షిస్తున్నారు. అస్సాం మరియు నాగాలాండ్ మధ్య మనకి రేంగ్మా రిజర్వ్ ఫారెస్ట్, అంటే ఇక్కడ రిజర్వ్ ఫారెస్ట్లో వచ్చినటువంటి వనరులు ఇటు నాగాలాండ్ వాళ్ళు తీసుకోవాలా, అస్సాం వాళ్ళు తీసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు అస్సాం అనేటువంటిది నార్త్ ఈస్టర్న్ ఫ్రాంటియర్ ఏజెన్సీ, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, నేఫా అనేటువంటి పేరుతో ఈ 7 సిస్టర్స్ అనేటువంటి కాన్సెప్ట్ అప్పుడు లేదు. బ్రిటిష్ వారి టైంలో నేఫా పేరు మీదుగా పిలువబడేది. తర్వాత ఈ నేఫా ప్రాంతం ఏమైందంటే అస్సాం నుంచి మిగిలినటువంటి రాష్ట్రాలు విడిపోవడం అనేటువంటిది జరిగింది, 7 సిస్టర్స్గా మారిపోయిందండి. సో ఇప్పుడు ఏం జరిగిందంటే ఆ విభజనలో రేంగ్మా రిజర్వ్ ఫారెస్ట్ ఏదైతే ఉందో ఈ రిజర్వ్ ఫారెస్టు అస్సాం చెందుతుందని అస్సాము, నాగాలాండ్ చెందుతుంది నాగాలాండు, వీళ్ళిద్దరూ కూడా ఘర్షించుకోవడం అనేటువంటిది కనిపిస్తుంది. అలాగే పంజాబ్ మరియు హర్యానాలు విడిపోయినాయి. పంజాబ్ మరియు హర్యానాలు విడిపోతున్నప్పుడు మనకి చండీగఢ్ సమస్య అనేటువంటిది వచ్చింది. కారణం ఏంటి అంటే చండీగఢ్ మాకు కావాలని ఇటు పంజాబ్ ప్రజలు అటు హర్యానా ప్రజలు కోరుకుంటే ఆఖరికి దానికి సొల్యూషన్ కింద ఏమన్నారు అంటే 6 నెలలు పంజాబ్కి చెందుతుంది, 6 నెలలు హర్యానాకి చెందుతుంది అని చెప్పి డిసైడ్ చేసి 2 రాష్ట్రాలకు ఇవ్వడం జరిగిందండి.